here high and dry. Oh, well, I don't wanna jinx it, baby, and twist myself at the spine. Don't wanna overthink it, baby. It's just twist your body and mine. Baby, you give me ice and fire. You're giving me wind and rain. You're some kind of butterfly. Baby, you give me midnight. You whip up my appetite. Don't leave me here high and dry. Oh, but I don't wanna jinx it, baby. Let's not get ahead of my time. Oh, but I don't wanna miss you, baby. So I stand up and speak just my mind. Oh. Baby, you give me ice and fire. You're channeling wind and rain. You're some kind of butterfly. Baby, you give me midnight. You whip up my appetite. Don't leave me here high and dry. Baby, you give me ice and fire. You're channeling wind and rain. You're some kind of butterfly. Baby, you give me midnight. You whip up my appetite. Don't leave me here high and dry. Oh, 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 ఇంకా ఇక్కడ కూడా ప్యానలింగ్ అయితే పెట్టుకున్నాము స్టెప్స్ దగ్గర. ఆ తర్వాత ఇక్కడ మినీ హాల్ అన్నమాట. సో చూస్తున్నారు కదా, మామూలుగా డూప్లెక్స్ హౌస్లకి అంతా కూడా హోల్ అనేది పెట్టుకుంటారు మిడిల్లో, కానీ మేమైతే ఇక్కడ ఈ ప్లేస్ని కూడా మేము యూజ్ చేసుకునే విధంగా హోల్ పెట్టుకోకుండా ఇలా అయితే మినీ హాల్ లాగా పెట్టుకొని ఇక్కడ ఒక చిన్న జిమ్ ఏరియా లాగా అరేంజ్ చేసుకున్నాం అనమాట. సో చూస్తున్నారు కదా, ఇంకా ఇక్కడ స్టెప్స్ దగ్గర నుండి రాగానే కిడ్స్ బెడ్రూమ్ అయితే వస్తుందండి. సో చూస్తున్నారు కదా, మా కిడ్స్ బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దాము. సో చూసారు కదండి, పైన అయితే పిఓపి ఇలా అరేంజ్ చేసుకొని బటర్ఫ్లై పెట్టుకున్నాం అనమాట. బటర్ఫ్లై కూడా ఇలా ఎల్ఈడి లైట్స్ వచ్చేటట్టుగా కిడ్స్ బెడ్రూమ్ కాబట్టి కొంచెం కలర్ఫుల్గా ఇలా అరేంజ్ చేసుకున్నామండి. సో ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, పెయింటింగ్తోని ఇలా స్టెన్సిల్స్ అయితే ఆన్లైన్లో తీసుకొని ఇలా స్టిక్కరింగ్ లాగా వచ్చే విధంగా వాల్ పేపర్ లుకింగ్ లాగానే పెయింటింగ్ అయితే అంటే ఒక్క వాల్కి ఇలా హైలైట్ చేసుకున్నాం అనమాట. ఫ్యాన్ కూడా మా వాళ్ళు సేమ్ అలానే మ్యాచింగ్ ఉండేలాగా అంటే వార్డ్రోబ్స్కి మ్యాచింగ్ లాగా ఈ ఫ్యాన్ కూడా సెలెక్ట్ చేసుకున్నారనమాట. సో చూస్తున్నారు కదా, ఆ తర్వాత ఇలా వార్డ్రోబ్స్ అయితే అరేంజ్ చేసుకున్నామండి. టోటల్లీ మేము కార్డ్స్కి మ్యాచింగ్ లాగానే ఇలా వార్డ్రోబ్స్ కూడా అరేంజ్ చేసుకున్నాం అనమాట. అందులోనూ ఇద్దరు పిల్లలు కాబట్టి ఒకరు గిటార్ సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు, ఆ తర్వాత ఇంకొకటి స్పైడర్ మ్యాన్ చూస్ చేసుకున్నారనమాట. సో మనకి ఎలా కావాలనుకుంటే అలా కూడా దొరుకుతాయండి. వాల్ పేపర్స్ లుకింగ్ లాగా ఇలా మనం అందంగా కూడా వార్డ్రోబ్స్ని అరేంజ్ చేసుకోవచ్చు అనమాట.
చూస్తున్నారు కదా. ఇంకా మిడిల్లో అయితే బాత్రూమ్ అన్నమాట. సో చూసారు కదండి, మిడిల్లో అయితే ఈ విధంగా పార్టీషన్ పెట్టేసుకొని ఈ విధంగా మేము రెస్ట్ రూమ్ అనేది ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. సో చూసారు కదా. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నారు వార్డ్రోబ్స్కి మ్యాచింగ్ లాగానే అండి, చూస్తున్నారు కదా. డ్రెస్సింగ్ టేబుల్ కూడా సేమ్ వార్డ్రోబ్కి మ్యాచింగ్ అయితే చేసుకున్నాము. ఇంకా సిట్అవుట్ ఉంది కదా, సో విండో దగ్గర అయితే సిట్అవుట్ ఉందన్నమాట. సో ఆ సిట్అవుట్ని మేము వేస్ట్ చేసుకోకుండా ఇలా లోపల వాళ్ళకి సంబంధించిన ఏమైనా థింగ్స్ కూడా ఇక్కడ బ్యాగ్స్ అలాంటివి పెట్టుకోవచ్చు అనమాట. సో అలా సిట్అవుట్ లాగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు అని విండో కింద ఇలా ప్లాన్ చేసుకున్నాము. ఇంకా టీవీ యూనిట్ కూడా ఇక్కడ రూమ్లో అయితే ప్లాన్ చేసుకున్నామండి. మా పిల్లల చిన్నప్పటి ఫొటోస్ అలాగే చిన్నప్పటి మెమరీస్ అన్నీ కూడా ఇలా ఇక్కడ టీవీ యూనిట్లో మొత్తం కూడా పెట్టుకున్నారనమాట వాళ్ళు. స్టడీ రూమ్ ప్లాన్ చేసుకున్నామండి. ఇంకా ఈ స్టడీ రూమ్లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని బుక్స్ ఉంటాయన్నమాట. సో చూస్తున్నారు కదా. ఆ తర్వాత ఇక్కడ కూడా కొన్ని ఇలా సెల్ఫ్స్ అయితే పెట్టుకొని ఇక్కడ కూడా ఇలా కొన్ని ఐటమ్స్ అయితే గిఫ్ట్ ఐటమ్స్ ప్లాన్ చేసుకొని ఇలా పెట్టుకున్నాం అనమాట. మినీ జిమ్ లాగా ఇక్కడైతే మినీ హాల్లో పెట్టుకున్నామండి. ఆ తర్వాత ఇంకా ఇలానే వెళ్తే కనుక బాల్కనీ ఏరియా వస్తుందన్నమాట. సో ఇక్కడ కూడా ప్లేస్ వేస్ట్ అవ్వకుండా ఇక్కడ ఒక విండో పెట్టుకొని ఇక్కడ స్లిప్పర్ స్టాండ్ అనేది అరేంజ్ చేసుకున్నామండి. సో చూస్తున్నారు కదా.
రూమ్స్లో అయితే స్లిప్పర్ స్టాండ్స్ ఎందుకులే అని చెప్పి ఇక్కడైతే స్లిప్పర్స్ అయితే ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ విండో కింద ఇక్కడ కూడా ఒక చిన్న సిట్అవుట్ లాగా ప్లాన్ చేసుకొని ఇక్కడ కూడా ఏమైనా థింగ్స్ ఉంటే కనుక పెట్టేసుకోవచ్చులే. స్టోరేజ్ ఎంత ఉన్నా మనకి సరిపోదు కదా, సో అందుకోసం అయితే ఇక్కడ స్టోరేజ్ బాక్స్ లాగా ఇలా సెట్ చేసుకున్నాం అనమాట. సో కిడ్స్కి సంబంధించినంత వరకు ఒక స్లిప్పర్ స్టాండ్, అలాగే మాకు ఒక స్లిప్పర్ స్టాండ్ అలా అరేంజ్ చేసుకున్నాం అనమాట. సో చూసారు కదా, మినీ హాల్ నుండి ఇప్పుడు బాల్కనీకి అయితే వెళ్తున్నామండి. విండోస్ కి మ్యాచింగ్ లాగానే పీవీసీలో వుడ్ కలర్ ఫ్రేమ్ తో అయితే ఈ విధంగా పెట్టుకొని డోర్స్ అయితే గ్లాస్ డోర్స్ పెట్టుకున్నామండి. సో వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఈ డోర్స్ వలన. బయట వాళ్ళకైతే మేము కనిపించము, మాకైతే బయట వాళ్ళు కనిపిస్తారనమాట. సో అలా ప్లాన్ చేసుకున్నాము. ఇవి కూడా టప్ అండ్ గ్లాసే అండి. సో చూస్తున్నారు కదా. ఆ తర్వాత ఇంకా లోపలికి వెళ్దాం బాల్కనీ ఏరియాకి. ఈ బాల్కనీ ప్లేస్లో కూడా వేస్ట్ చేసుకోకుండా స్పోర్ట్స్కి సంబంధించిన థింగ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకొని, ఆ తర్వాత ఇక్కడ ఒక చిన్న సిట్అవుట్ లాగా ప్లాన్ చేసుకొని, బీమ్ బ్యాగ్ కూడా ఇక్కడ అరేంజ్ చేసుకొని ఈవినింగ్ టైంలో అలా ఇక్కడైతే కూర్చొని స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేస్తామన్నమాట. ఇంకా ఇక్కడ కొన్ని ట్రీస్ అయితే ప్లాన్ చేసుకున్నానండి. ఎక్కువైతే లేదనమాట, ఎందుకంటే మనం వాటర్ వేస్తే అది అలా ఫ్లో అయిపోతుంది కదా. సో అందుకని కొన్ని మాత్రమే ప్లాన్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదైతే బట్టలు ఆరబెట్టుకోవడానికి చాలామందికి తెలిసే ఉంటుంది. బాల్కనీ అలాంటి ప్లేసుల్లో బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే జస్ట్ మనం ఒక థ్రెడ్ని కిందకి లాక్కొని మనం బట్టలు ఆరబెట్టుకొని మళ్ళీ పైకి తీసేసుకోవచ్చు అనమాట, అంటే లాక్కోవచ్చు. ఇది ఏంటంటే అసలు డిస్టర్బెన్స్ అనేది ఉండదన్నమాట మనం నడిచినా కూడా. సో కాబట్టి ఇది బాగా హెల్ప్ అవుతుందండి. సో ఇదైతే తిరుపతిలో నేను శ్రీ సత్యభామ డెక్కర్స్ వాళ్ళ దగ్గర అయితే చేయించుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇదైతే బాల్కనీ ఏరియా. ఆ తర్వాత ఇంకా బెడ్రూమ్కి అయితే వెళ్తున్నామండి. సో చూసారు కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇలా వార్డ్రోబ్స్ అయితే పెట్టుకున్నామండి వాల్కి. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ కూడా వార్డ్రోబ్స్కి మ్యాచింగ్ లాగా ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడ కూడా హైలైటర్ కోసం అయితే ఇక్కడ కాటున్న ప్లేస్లోనే పెయింటింగ్తో ఇలా పిఓపి డిజైన్కి కూడా మ్యాచింగ్ వచ్చే విధంగా హైలైట్ చేసుకున్నామండి. సో చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క బెడ్రూమ్కి కూడా వార్డ్రోబ్స్కి మ్యాచింగ్ లాగానే కార్డ్స్ అయితే ప్లాన్ చేసుకున్నామండి. ప్రతి ఒక్క రూమ్లో విండో అయితే ప్లాన్ చేసుకున్నాం కదా, ఆ విండో కిందనే ఇలా సిట్అవుట్ కూడా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో సిట్అవుట్ కిందనే ఇలా స్టోరేజ్ బాస్కెట్ కూడా వచ్చే విధంగా స్టోరేజ్ ఉన్న వార్డ్రోబ్ని కూడా అరేంజ్ చేసుకున్నాము. 2-in-1 అనమాట. సో విండో ప్లేస్ వేస్ట్ అవ్వదు, అలాగే మనకి స్టోరేజ్ పర్పస్, అలాగే సిట్అవుట్ ఏరియా లాగా కూడా అనిపిస్తుంది అనమాట. ఇంకా మా రూమ్లో టీవీ యూనిట్ కూడా ఇలా ప్లాన్ చేసుకున్నామండి. సో చూస్తున్నారు కదా, మా ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ కూడా ఇలా టీవీ యూనిట్లో ఇలా అరేంజ్ చేసుకున్నాం అనమాట. ఇంకా ఇది మా వెడ్డింగ్ డేకి మా పిల్లలు ఇచ్చిన గిఫ్ట్స్ అండి. ఇంకా ఈ లైవ్ లవ్ లాఫ్ అనేది కూడా మేము ఆన్లైన్లోనే తీసుకున్నామండి. సో చూసారు కదా, ఇంకా ఇలా ట్రీస్ అరేంజ్ చేసుకొని అందులోనే ఇలా పెయిర్ని కూడా ఒక పెయిర్ ఉండే విధంగా ఇలా అరేంజ్ చేసుకున్నాం అనమాట. సో చాలా క్యూట్గా ఉన్నాయి కదా. ఆ తర్వాత ఇక్కడైతే బాత్రూమ్ వచ్చిందండి. సో బాత్రూమ్ కోసం అయితే కొద్దిగా స్పేస్ కొద్దిగా ముందుకు వచ్చిందనమాట. సో అక్కడ ప్లేస్ వేస్ట్ అవ్వకుండా ఇక్కడ ఒక స్టోరేజ్ పర్పస్ పెట్టుకున్నామండి. సో మొబైల్కి సంబంధించి ఇంకా ఉంటాయి కదా, సో అలాంటి థింగ్స్ అంతా కూడా ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. ఇంకా చూసారు కదా, ఇంకా సేమ్ బాత్రూమ్ అండి.
బాత్రూమ్ లో కూడా ఇలా గ్లాస్ పార్టీషన్ వచ్చే విధంగా బాతింగ్ అయితే ఇలా అరేంజ్ చేసుకున్నామండి. ఇంకా హ్యాండ్ వాష్ పెట్టుకున్నాము. ఇంకా రూమ్ లో నుండి రాగానే ఇక్కడ అంటే కిందకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక బాస్కెట్ పెట్టుకున్నామండి. ఇక్కడ కూడా మనకి ఎలాగిల్ లాగా స్పేస్ అయితే ఉంది కదా, సో ఈ స్పేస్లో అయితే ఏదైనా పెట్టుకోవాలి అని చెప్పి, అంటే వాషింగ్ పర్పస్ అయితే బట్టలు ఉంటాయి కదా, సో ఆ క్లాత్స్ అంతా కూడా ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. లాండ్రీ బాస్కెట్ వచ్చే విధంగా అయితే ఇక్కడ ప్లాన్ చేసుకున్నామండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఇలా లాండ్రీ బాస్కెట్ పెట్టుకున్నాం అనమాట. సో మనం వీటిని ఇలానే బాస్కెట్ని తీసుకొని మనం వాషింగ్ కోసం అయితే తీసుకెళ్ళచ్చు అనమాట. సో ఒక్కటైతే లాండ్రీ బాస్కెట్, అలాగే ఇంకొకటైతే ఐరన్ పర్పస్ అని పెట్టుకున్నామండి. సో చూస్తున్నారు కదా, ఐరన్ బట్టలన్నీ కూడా ఒక బాస్కెట్లో పెట్టేస్తుంటాము. సో చూసారు కదా, ఇదైతే పార్ట్ 2 హోమ్ టూర్ అండి. ఇంకా పార్ట్ 3 అయితే త్వరలో చూపెడతానండి. పార్ట్ 3లో ఏం లేదండి, టెర్రస్, అలాగే నేను ఎలా గార్డెనింగ్, అలాగే నేను వాషింగ్ మిషన్ అంతా కూడా పైన ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఒక పెంట్ హౌస్ కూడా ఉందన్నమాట. సో అది ఎంత కూడా నేను ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నానో పార్ట్ 3లో అయితే కమింగ్ వీడియోస్లో అయితే చూపెడతానండి. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇందులో ఏవైనా సరే డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కానీ ఇన్స్టా పేజ్లో కానీ తప్పకుండా తెలియజేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎండ్ చేసే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే వాచ్ చేస్తుంటే అటువంటి వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేశారంటే, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆల్ ఆప్షన్ కనుక యాక్టివేషన్ చేశారంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను.